ఇక బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్నటితో 19 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 19 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రోజు 20th డే రన్ అవబోతుంది. మరి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే సమంత గారు నటించిన మా ఇంటి బంగారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 డేస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు 5వ రోజు. మరి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ రెండు సినిమాలు కూడా నిన్న మండే వర్కింగ్ డే అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరి ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా మన సమంత గారు నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా మా ఇంటి బంగారం మొదటి 3 రోజుల్లో మా బంగారం లాంటి కలెక్షన్స్ రావడం జరిగింది. అండ్ 4వ రోజు వెండి లాంటి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే సినిమాకి సంబంధించి డిజిటల్, శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ని సేల్ చేసి సినిమా 35 కోట్ల రూపాయలు రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే సినిమా రిలీజ్కి ముందు సమంత గారు 10 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో ఉన్నారు. ఎందుకు అంటే ఇది సమంత గారి బ్యానర్లో రూపొందిన సినిమా కాబట్టి. మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమాకి యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 12 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు శనివారం 13 కోట్ల 37 లక్షల రూపాయలు వసూలు చేసింది. అండ్ 4వ రోజు 15 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడం జరిగింది కాబట్టి. ఓవరాల్గా మొదటి 3 రోజుల్లో ఈ సినిమా యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 41 కోట్ల 67 లక్షల రూపాయలు వసూలు చేసింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఇదే మూడు రోజుల్లో దాదాపుగా 43 కోట్ల రూపాయలని రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి నిన్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఈ సినిమాకు ఉన్నాయంటే 4వ రోజు నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 4 కోట్ల 10 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 4 కోట్ల 75 లక్షలు. అండ్ ఓవర్సీస్ మార్కెట్ నుంచి కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే రావడం జరిగింది. బేసిక్గా లాస్ట్ సండే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 4 కోట్ల రూపాయలు రావడం జరిగింది. బట్ మండే రోజు తగ్గిపోవడం జరిగింది, 1 కోటి రూపాయలు మాత్రమే రావడం జరిగింది. ఫైనల్లీ ఏంటంటే 4వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది సమంత గారు నటించిన మా ఇంటి బంగారం సినిమా. మ్యాక్స్ ప్రొడ్యూసర్ నుంచి కూడా ఇంతే రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ట్రేడ్ రిపోర్ట్కి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఫైనల్లీ నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 48 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. 48 కోట్ల 75 లక్షల రూపాయలు. అండ్ ప్రొడ్యూసర్స్ ఏమన్నా ఇంకొక 1 కోటి 20 లక్షల రూపాయలు పెంచి ఇస్తే సినిమా 4 రోజుల్లో 50 కోట్లలోకి అయితే అడుగు పెట్టినట్టు రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. లేదంటే రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా 50 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. బట్ ఈ రోజు ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల రూపాయల వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్ వసూలు చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా 19 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సినిమా బడ్జెట్ వచ్చి 350 కోట్ల రూపాయలు. సినిమా హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోవాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక 500 కోట్ల వరకు వెళ్లాల్సి వస్తుంది. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మళ్ళొకసారి మీకు క్లారిటీగా చెప్తాను. మొదటి రోజు ఈ సినిమా 135 కోట్ల రూపాయలు వసూలు చేసి రామ్ చరణ్ కెరియర్లోనే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా పెద్ద నిలిచింది. 135 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. అలాగే సినిమా గురువారం రిలీజ్ అవుతుంది కాబట్టి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. సో 4 రోజుల వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ సినిమా దాదాపుగా 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తర్వాత మొదటి వారం కంప్లీట్ అయిపోయే లోపల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 345 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇక ఫైనల్లీ మొదటి 18 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 420 కోట్ల 42 లక్షల రూపాయలు వసూలు చేసింది. అండ్ నిన్న 19వ రోజు మండే వర్కింగ్ డే. ఈ వర్కింగ్ డే ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ 2 సినిమాల పైన కూడా పడిందని చెప్పొచ్చు. నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో ఫస్ట్ టైం, పెద్ద సినిమాకి ఇండియాలో ఫస్ట్ టైం 1 కోటి రూపాయల కంటే తక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. నెట్ కలెక్షన్స్ రూపంలో 1 కోటి రూపాయల కంటే తక్కువగా రావడం జరిగింది. నిన్నటి రోజున పెద్ద సినిమాకి నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 87 లక్షల రూపాయలు రావడం జరిగింది. అంటే 1 కోటి రూపాయల కంటే తక్కువగా కలెక్షన్ రావడం అయితే మొదలైంది. ఓవరాల్గా నిన్న పెద్ద సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 1,20 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఎంత? 1,20 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. సో ఏంటంటే ఫైనల్లీ మొదటి 19 రోజుల్లో పెద్ద సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 421 కోట్ల 62 లక్షల రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అండ్ ఈరోజు మంగళవారం సేమ్ వర్కింగ్ డే రన్ అవుతుంది కాబట్టి ఈ రోజు కూడా పెద్ద సినిమాకి వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1 కోటి రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ బుధవారం, గురువారం కూడా ఇదే విధంగా కంటిన్యూ అయితే అవుతుంది. మళ్ళీ శుక్రవారం హాలిడే ఉంది కాబట్టి శుక్రవారం మళ్ళీ కలెక్షన్స్ కొంచెం ఊపు అందుకునే అవకాశం ఉంది. అలాగే సాటర్డే మళ్ళీ వీకెండ్ వస్తుంది, సండే మళ్ళీ వీకెండ్ వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ కలెక్షన్స్లో కొంచెం పుష్ అయితే దొరికే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే సినిమా మెల్లగా దాదాపుగా 440 కోట్ల వరకు వెళ్తుంది అని అనిపిస్తుంది. బట్ 440 కోట్లను దాటిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా
మనం చూడాలి. దాంతోపాటు ఏంటంటే 23 తారీఖున మనకు పెద్ద ఈవెంట్ శిల్పకళా వేదికలో సక్సెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. మరి సక్సెస్ మీట్‌లో టీమ్ ఏం మాట్లాడుతుంది అనేది మనం కూడా చూడాలి. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. నమస్తే.